ఏమో పొద్దునే అవినాష్ కొద్దిగా హెల్త్ కేర్ తీసుకుంటున్నాడు. దీని గురించి నేను ఎప్పుడు వీడియో చేయలే, ఫస్ట్ టైం చేస్తున్నా. ఈ పిండి ఏంటి చెప్పు, నోరిపి చెప్పు, ఓవర్ యాక్షన్ చేయకు. అదే రాగి ముద్ద అంటారు కదా, అట్లానే ఇది రాగి పిండి. దీనికోసం ఫస్ట్ వాటర్ బాయిల్ చేయాలి. తర్వాత ఈ రాగి దాంట్లో ఇట్లా రాగి పిండిలో ఇట్లా వాటర్ కలుపుతాడు. దాని తర్వాత దాన్ని బాయిల్ వాటర్లో వేస్తాడు, ఉడకపెడతాడు. ఆ తర్వాత పెరుగు కలుపుతాడు. ఆ తర్వాత నిమ్మకాయ పిండుతాడు. ఆ తర్వాత తాగుతాడు. అంతేనా? అది నీ హెల్త్ గురించి కేరా? చూడు ఎంత మంట పెడుతున్నాడు పిచ్చుడు. ఇది డైలీ చేసుకుంటాడు, బట్ నేను అది ఎప్పుడు వీడియో తీయలేదు. ఐ థింక్ ఇదే గట్టిగా చేస్తే రాగి ముద్ద అంటారు అనుకుంటా. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. కెన్ యూ సీ? చల్లగా ఉంది వాతావరణం బయట. ఇలా వేడిగా స్టవ్ దగ్గర ఉంటే బాగుంది. మర్చిపోయా, ఇంకా ఫంక్షన్ చేశాడు కదా అవినాష్, తన బర్త్డే అప్పుడంతా చాలా ఐటమ్స్ మిగిలిపోయాయి. సందులో అందరికీ పనిచేశాను. యాక్చువల్లీ సందు కాదు, మా సందు కాదు, పక్క సందు, ఇంకా చాలా సందుల వరకు ఫుడ్ వండిపించాడు. అలా చేశాడు. అన్నీ మిగిలిపోయినాయి. అన్నీ పంచి తీసుకున్న వాళ్ళు కూడా ఏంద్రా బాబు ఎన్నిసార్లు ఇస్తున్నారు మాకు అనేసి అన్నారు. ఆ వంటలైన ఎలాగా తెప్పించాడో సామాను, ఈ నెల తెచ్చాడో అర్థం కాలేదు. అంతా వండిన ఫుడ్ వేస్టే, రా ఐటమ్స్ వేస్టే. ఇప్పుడు పెరుగు ఇట్లా అదేంటి క్రీమ్ తెచ్చారు, ఏదో క్రీమ్, అది ఓపెన్ చేశాక 2 days అంట, అది వేస్ట్, అన్నీ వేస్టే. మొత్తం అన్నీ కూడా ఇచ్చేస్తా. మొత్తం అన్నీ వేస్ట్ అయిపోయాయి. పెరుగు మొత్తం అతనేమో బకెట్ వదిలేసి వేరే దాంట్లో మనం సామాన్ తీసుకోవడానికి ఉంచుకున్నాం. సరే, వేరే దేంట్లో వేసి ఇచ్చే అల్లం వెల్లుల్లి సరిపోదు అనుకుంటా. సరే, ఇగో ఇవి కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ మిగిలిపోయినాయి. అసలు ఫుడ్ మిగిలిపోయింది. ఫస్ట్ అసలు నీకు నచ్చకపోతే వేరే ప్యాకెట్ వేసుకో. అవి వేరే ప్యాకెట్ ఉంది, పక్కన పెట్టే చెప్తా నేను. అతను చేత్తో కలిపేశాడు మొత్తం. వేరే ప్యాకెట్ వదిలే, వేరే ప్యాకెట్ ఇస్తా. ఎందుకంటే ఫంక్షన్ రోజు అతను చేత్తోనే కలిపేశాడు. చూడు పెరుగు ప్యాకెట్లు ఎన్ని తెచ్చిపెట్టాడో, సోదు మొక్కం వేసుకుని. అది ఎక్స్పైరీ డేట్ చూసుకో. అది కూడా ఇది పెద్దది, ఎక్స్పైరీ డేట్ చూసుకో. బాగుందిరా పెరుగు, మంచిగా ఉంది. ఇది అబద్ధాలు ఆడతాం అట్లా, మంచిగా ఉంది. స్మెల్ చక్కగా ఉంది. పెరుగు బాగుంది. అట్లా అబద్ధాలు ఆడతావు. ఎక్స్పైరీ డేట్ చూసుకున్నాం ఆ పెరుగు. సో అలా థిక్గా అయిపోతుంది. ఏంటంటే అవి విజయవాడ వెళ్ళినప్పుడు కానీ, లేదా అంటే అవి విజయవాడ వెళ్ళినప్పుడు మమ్మీని ఇది కాయమంటే మా మమ్మీ ఏమందంటే నాకు రాదు అని అబద్ధం ఆడేసింది. రాకపోతే చెప్తాడు ఇలాగనేసి. సరే బాబు ఎలా చేయాలంటే ఇలా అంటే పని చేయడానికి దొంగ తప్ప ఇదేంటి, ఇది మన పెద్ద ప్రాసెస్. వేడి నీళ్ళు కాగబెట్టి చేయడానికి అయిపోయే దానికి ఎందుకు అంత ఓవర్ యాక్షన్? దానికే ఇంకా చేయడం రాదు అంటే ఇంకేం చేయాలి. ఇంకా మా ఆయనే చేసుకున్నాడు. అట్లా ఉంది పరిస్థితి. ఏదైనా అదే కదా చెప్పాలి. అదే ఈశ్వరగాడు అడిగితే అన్నీ చేయడానికి వస్తుంది మా అమ్మకి. మొన్న ఈశ్వరగాడు వచ్చాడు, మంచిగా తాగాడు, తిన్నాడు, ఇల్లంతా వాడుకున్నాడు, మొత్తం నాశనం చేశాడు. వెళ్ళేటప్పుడు కనీసం మా ఆయనకి కానీ నాకు కానీ వెళ్తున్నా బాబా పాపకు కానీ అసలు చెప్పను కూడా చెప్పలా, దెంగేశాడు ఆడు. కానీ ఆడు లేకపోతే వీళ్ళు ఎవ్వరు బతకలేరు. మా ఆయనతో సహా, మా తమ్ముడితో సహా, మా అమ్మ, మా నాన్న
అందరూ ఒక్క పని కూడా ఏం చేయడు వాడు. అంటే అరుస్తాడు, గోల్ చేస్తాడు, నన్ను తిట్టాడు, నేను ఏడిశాను. జరుగు. పెరుగు వేడి చేయకూడదు అంటారు మరి. ఇప్పుడు రాగి జావ రెడీ అయిపోయింది. ఇప్పుడు అవి రాగి జావ తాగేస్తాడు, అప్పుడు బలం వచ్చింది. అంతేనా? బట్టలు చాలా ఉన్నాయి, 3 బకెట్లు ఉన్నాయి ఉతకడానికి. నిన్న ఎండ ఉంది, ఉతుకుతా అవి అంటే మొత్తం మందు తాగాడు కదా, నాకు నీరసంగా ఉంది, వద్దు ఈరోజు రేపు అన్నాడు. ఇంకా ఇంకా ఏమైంది, ఇంకా ఈరోజేమో ఇంకా బాగా వెదర్ బాగా అసలు చల్లగా ఉంది, అసలు ఎండే లేదు. ఇంకోటి ఏంటంటే ఇంకా నిన్న ఏదో ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ మధ్యాహ్నం పెట్టేసుకుందాం అంటున్నారు డైరెక్ట్గా. అసలు దేని గురించి, ఏంటి, పేమెంట్ ఏంటి, అసలు ఏం డీటెయిల్స్ చెప్పట్లేదు. ఛానల్ లింక్ ఏంటి, ఏం లేదు. తర్వాత మళ్ళీ పేమెంట్ ఇవ్వండి అనేసరికి కామ్ అయిపోయారు. సరే నేను ఫ్రీగా షూటింగ్లు చేస్తా, సరే దానివల్ల వాళ్ళకి లాభమే కదా. నా వీడియో ఏ ఛానల్లో ఏ కంటెంట్ పెట్టినా కొన్ని లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, దానివల్ల యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు వస్తాయి. మరి వాళ్ళే బతకాలా, నేను బతకొద్దా? మరి నాకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తే నాకు యూజ్ అవుతుంది కదా. నేను కూడా షూటింగ్స్ పైన ఆధారపడి ఉన్నాను కదా. అంత ఫ్రీగా అంటే మరి నేను ఎలా బతకాలి? నాకు ఎంతో కొంత ఖర్చుల కన్నా నాకు అమౌంట్ ఇస్తే, అయినా ఏంటి, ఏ ఆర్టిస్ట్ అయినా డబ్బులు తీసుకునే కదా చేస్తారు షూటింగ్స్. మరి నా వరకు వచ్చేసరికి ఏమో ఫ్రీగా కావాలి అంటే నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు సిగరెట్ తాగడమే ఈయన పని. కూరగాయలు తెచ్చాడు అయ్యా, ఆకుకూరలు తెచ్చాడు. కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్ అంతా నింపాడు. ఇప్పుడు ఆ కూరగాయలు ఎప్పుడెప్పుడు పాడైపోతే అన్ని చెత్తలో పడేయడమే. ఎందుకు తెచ్చాడు? వేస్ట్గా 500-1000 రూపాయలు పెట్టి తెస్తాడు, అది కూడా కాస్ట్లీ దగ్గర తెస్తాడు. ఈ పిల్లోడు ఒక్క పూట వెజ్ తినడు, నాన్ వెజే తింటాడు. మరి నాన్ వెజ్ తినే కాడికి ఎందుకు అవసరమే ఉంది తేవడానికి? అట్లుంది పరిస్థితి. ఏంటి ఇంత డేట్, ఈరోజు డేట్ ఎంత, ఇంత టైం అవుతుంది ఇంకా మెన్సెన్స్ రాలేదు. అండ్ చూస్తే ప్రెగ్నెంట్ కాదు అని వచ్చింది, మరి ఇంకా మెన్సెన్స్ రాలేదు ఏంటి? ఇక నేను వెళ్ళలేదు, నేను పబ్కి వేరే ఆమె హ్యాండ్ ఇచ్చింది, ఇక నేను కూడా వెళ్ళలేదు ఇంకా పబ్కి. పెద్దవాళ్ళు ఉంటే ఇల్లు ఎప్పుడు అంత దుమ్ము అవ్వదు, పిల్లలు ఉంటే మాత్రం ఇల్లు బాగా దుమ్ము అవుతుంది కదా. ఎందుకంటే పిల్లలు ఏదైనా చెత్త వేస్తారు. అక్కడ చూసారా మెట్ల మీద ఎన్ని బట్టలు ఉన్నాయి ఉతకడానికి. నా షూటింగ్కి వెళ్ళి వచ్చిన సూట్ కేసు, మొన్న మణికొండ వెళ్ళాను కదా షూటింగ్ ఒకరోజు. ఆ షూటింగ్ వాళ్ళు కూడా అసలు నెక్స్ట్ డే పెట్టుకోండి అంటే కాదు ఈరోజే చేయాలి అని గురువారం పెట్టుకున్నారు. ఇంట్లోనేమో చుట్టాలంటే ఇది వీళ్ళు ఉన్నారు, ఇంకేమో అట్లా జరిగింది. మా డాడీ ఏమో మందు అవుతున్నాడు. ఆ బెడ్ తీసేస్తే టెడ్డిగడ్డి బొమ్మలు చాలా ఉన్నాయి. చాలామంది మా ఆయన్ని కూడా ఇంటర్వ్యూ అడుగుతున్నారు, కానీ ఈయనేమో మాట్లాడను అంటున్నాడు. చాలా ఛానల్, వేరే ఛానల్ ఒకళ్ళు కూడా అడిగారు, వేరే ఛానల్ వాళ్ళు ఒక అతను అడిగాడు, మీ హస్బెండ్ ఇంటర్వ్యూ ఇవ్వమనండి అనేసి. ఈయనేమో నేను ఇస్తానని చెప్పాను ఆయనకి అంటున్నాడు. ఈయన ఏమవుతుంది మాట్లాడితే, దాంట్లో ఏముంది? అందరేమో ఫేమ్ కావాలనేసి అనుకుంటారు. ఈయనకి పిలిచి మరీ మేము షూటింగ్ ఇస్తాం, ఇంటర్వ్యూ ఇస్తామంటే ఏమో ఈయన ఇలా మాట్లాడుతున్నాడు. మొన్న ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళు అదే అడిగారంట, మీరు యాక్టరా అంటే కాదని చెప్పాడంట. అవకాశం ఇస్తే చేస్తా అని చెప్పొచ్చు కదా.
వేరే ఒక షూటింగ్ అంట వైజాగ్లో అంట, ఉంటుంది అన్నారు కానీ ఇంకా అన్నీ అయ్యో మాటలైతే ఉంటాయి కానీ కన్ఫర్మ్ అయ్యి వెళ్ళి చేసేదాకా ఏది నమ్మకాలు ఉండవు కదా, అట్లా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు చూడు ఈ అబ్బాయి, అట్లా 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 లేవ్వాలా. నోరుందిగా చెప్పచ్చుగా, నోరిప్పి జరగమని. మో చీపురు కట్టబట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు ఏంటి. చీపురు కట్ట అంతా ఇరిగిపోతుంది, పుల్లలంతా ఇరిగిపోతున్నాయి. అయ్యయ్యా గోడంతా మరకలు పెట్టినావు పిల్లోడా. గోడంతా మరకలు పెట్టినావు. మా అమ్మ ఏమో అక్కడ మొత్తం గీతలు గీసింది పెన్నుతోటి. షాక్ అయ్యా నేను చూసి, గోడంతా పాడైపోయింది, గీతలు గీసింది. ఎంత మంచిగా అందంగా ఉంది కదా ఇట్లా గోడలు బొమ్మలు, మొత్తం గీతలు గీసింది. ఇప్పుడు నాకు ఇంకో బేబీ పుడితే ఆ బేబీ అడుగుతుందేమో, టెడ్డీ అక్కది పేరు రాశారు నా పేరు రాయలేదు ఏంటి అని. మళ్ళీ వాళ్ళ కోసం పేర్లు రావించాలేమో కదా. ఓ మా టీవీలో నేను కనిపిస్తున్నా. బాగానే చెత్త జమ చేసిండు. సందులో అంతా ఇల్లులు కట్టున్నారు, హౌసెస్. ఈ మ్యాట్ భలే ఉంది కదా, షేప్గా మంచిగా భలే. మొన్న ఈశ్వరు వాళ్ళు వచ్చారా, అప్పుడైతే అసలు ఇల్లంతా ఎంత చెత్తగా ఉందో. అంతే కదా, వాళ్ళ వస్తువు కాదు కదా, అందులో వాడు పెద్ద వేస్ట్. వాడు వద్దంటే వాడు లేకపోతే వీళ్ళు చచ్చిపోతారు. రేపు ఆడు చచ్చిపోయినా అదే గోతులు వీళ్ళు కూడా వెళ్ళిపోయి చచ్చిపోతారు. ఈశ్వరగడ దాంట్లోకి ఫస్ట్ మా అమ్మ, మా అయ్య, మా తమ్ముడు వీళ్ళు కూడా వెళ్ళిపోయి ఇల్లు కూడా కప్పెట్టేయమంటారు. అట్లా అనమాట. వీళ్ళు వాడి కోసం ప్రాణం ఇచ్చేస్తారు ఇట్లా. ఈయన కూడా మర్చిపోయి, ఈయన కూడా ప్రాణం వాడంటే ఈయనకు కూడా. అసలు రోజు ఈ టైంకి అయితే టీవీ మోగుతూ ఉంటుంది. న్యూస్ ఫస్ట్ మా ఆయన చూసేది. ఈరోజు ఇంకా న్యూస్ చూడట్లేదు. ఇప్పుడు జావ తాగుతాడు మనోడు. చేతులు కడుక్కోరా, అవి చేతులు కడుక్కో. హలో, అదంతా డస్ట్ ఉంటుంది కదా, చేతులు కడుక్కో. ఓ హలో, చేతులు కడుక్కొనిరా. ఇప్పుడు అవుతుంది నీకు కడుక్కోలేదంటే. వీడియో తీస్తుంటే నువ్వు టీవీ సౌండ్ పెట్టడం అవసరమా? మ్యూట్ పెట్టచ్చుగా. జావ తాగుతానని మళ్ళీ సిగరెట్ పట్టుకుని పోతావేరా. అన్నీ బ్లూవే మా ఇంట్లో, నాకు ఇష్టమని. రిమోట్ బ్లూ అంటే నేను దేలా, అవి తెచ్చిండు. నేను కూడా వస్తున్నా బయటకు, ఆగు. వీడియో తీస్తా, చేస్తా తమాషాలు. గలీజ్గా ఉంటుంది సార్ పైన.